గా కారు పార్టీలోకి వెళ్ళిన జీవన్ రెడ్డికి గీడ కాంగ్రెస్లా ఏం తక్కువ చేసినాం, సీనియర్ లీడర్ అని మస్తు మర్యాద చేసినాం, ఆయన ఇజ్జత్కి కాపలా కాసినాము. చివరాఖరికి ఆయన ఏం చేసే ఏ చల్ నే వెళ్తా అనుకుంటూ గా కేసీఆర్ గారికి ఉరుక్కుంటూ వెళ్ళి గారికి పోయినాక ఏం చేసిండో తెలుసా, నీ బాంచన్ దొరా అనుకుంటూ కేసీఆర్ కాడ చేతులు కట్టుకొని నిల్చునే. ఇన్నాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టిండుగా పెద్ద మనిషి. నే పార్టీలా ఇన్నాళ్ళున్నా అన్నాళ్ళున్నా అని ఇప్పటికీ గొప్పలు చెప్తుండు. నిజమే, మరి నిన్నెవరు ఎలగొట్టిండ్రు? అరే పార్టీలా ఇన్నాళ్ళుంటివి, గేడ తగ్గాలో గేడ నెగ్గాలో తెలియకపోయినా నీకు మళ్ళీ సీనియర్ అంటావు అని జీవన్ రెడ్డి పైన సీఎం రేవంత్ అన్న మస్తు గరం అయ్యిండు కాకా. అరే చిన్న పిల్లగానికి చెప్పినట్లు నచ్చ చెప్పిన ఇనకపాయగా పెద్ద మనిషి, నీ రాజకీయ భవిష్యత్తు మేము చూసుకుంటాము, పరిచయం కావద్దు, ఫీకర్ అస్సలు కావద్దు అని కూడా అంటిమి. అయినా ఆ మొండి మనిషి మన మాట ఇనకపాయే. గా కారోళ్ళు ఏం చేస్తామని మాటిచ్చిండ్రు, ఆ పార్టీయే కింద మీద పడుతోంది. కేసీఆర్ కథ ముగిసిపాయే, షెడ్డుకెళ్ళిన కారెక్కి గీన ఏం పొడుస్తాడో చూడాలి మరి అన్నట్లు రేవంత్ అన్న మాట్లాడిండంట కాక. అరే గేడ మాట్లాడిండు అని ఉల్టా అడుగుతావేం కాక, హైదరాబాద్లో జగిత్యాల నియోజకవర్గం కార్యకర్తలు పిలిపించి వాళ్ళని చల్లగా ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి అన్ని వివరంగా మాట్లాడిండంట. గప్పుడే జీవన్ రెడ్డి పైన గరం అయ్యిండంట. గా పెద్ద మనిషి జీవన్ రెడ్డి చెయ్యి పాటినే కాదు, 40 ఏళ్ళ మీ కష్టాన్ని పక్కన పెట్టేసి పెట్టదనుకొని కాడికి ఉరికిండు. గీన వచ్చిండని కేసీఆర్ కేటీఆర్ మస్తు ఖుషి అవుతుండ్రు. ఎందుకో తెలుసా, వాళ్ళ పార్టీలోకి వచ్చినందుకు కాదు, జగిత్యాల కాంగ్రెస్ బలం గుంజుకున్నామని ఖుషి అవుతుండ్రు. మీరే చెప్పండి, గా మనిషి ఎల్లంగానే మన పార్టీ ఖాళీ అవుతుందా? గిదేమన్నా గల్లపెట్టనా బోర్లేసి ఖాళీ చేసేందుకు? గాయనే పోయిండు, మేము కడదాక అరే అన్నా గట్ల చేయకుండి మిమ్మల్ని నమ్ముకొని కార్యకర్తలు పార్టీ జెండా మోసుకుంటూ తిరుగుతుండ్రు. ఇంటికి పెద్ద మనిషి నువ్వే పక్క సూపులు చూస్తుంటే వాళ్ళేం కావాలి అని చిలక్కి చెప్పినట్లు చెప్పినాము. గాయన మైండ్లో ఫిక్స్ అయ్యిండు, మా మాటలు ఖాతరు చెయ్యలే, వెళ్ళిపోయిండు. సరే గాయన ఇష్టం పోతే పోని, మీరేం పరిశాన్ కాకుండ్రి. తెలంగాణలో చెయ్యి పార్టీ మస్తుగుంది, జనాలకి బారి ఎలక్షన్ల కూడా ఓట్లు చెయ్యికి గుద్దడానికి రెడీగుండ్రు. మల్లాగా కార్కి పంచర్ గ్యారంటీ అని రేవంత్ అన్న కార్యకర్తలకి ధైర్యం ఇచ్చిందంట కాక. అరే మీరే చెప్పుండ్రి, మొన్న ఎలక్షన్ లాగా పెద్ద మనిషి గెలుపు కోసం ఎంత కష్టపడుతుంది. జీవనన్న ఈ బారి కరీంనగర్ నుంచి పార్లమెంట్కి పోటీ చేయరాదే బాగుంటుంది అంటే, నేను చెయ్యా, నాకు నిజామాబాదే కావాలి, బరాబర్ గా నుంచే పోటీ చేస్తా అనుకుంటూ నిల్చునే. ఏమాయే ఓడిపాయే. అరే తెలంగాణ మొత్తము కాంగ్రెస్ గాలి ఇస్తే గీడ మాత్రముకి పెద్ద మనిషి చెంబు బోర్లేసే. గిందులో మా గలతేముంది, తానే కోరిండు, టికెట్ తీసుకొనిండు, పోటీ చేసిండు, ఓడిండు. మున్సిపల్ ఎలక్షన్లా ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినాము, గింతకంటే ఏం చేయాలి మీరే చెప్పుండ్రి అంటూ జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లని రేవంత్ అన్న అడిగిండంట. ఏమో కాక గీ సీఎం సార్ చెప్పింది ఇంటే అరే నిజమే కదా అనిపిస్తుంది. మరి జీవన్ రెడ్డి అన్న అలాగ మాట్లాడిండు, పార్టీ నుంచి బయటకెళ్ళడానికి గీ రేవంత్ సారే కారణమనిండు. 40 ఏళ్ళ సీనియర్ని నా మాట ఖాతరు చేయలే, నియోజకవర్గంలో నా ఇజ్జత్ తీసిండు. నే అద్దు అంటున్నా గా కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని చెయ్యి పార్టీలోకి ఎట్లా తీసుకుంటాడు అడగబట్టే. గాయానికే పవర్ ఇస్తే ఇంకా నేనేం కావాలి అనుకుంటూ రేవంత్ పై మస్తు ఆరోపణలు చేసిండు. దీనికి రేవంత్ అన్న అరే గట్ల కాదు, పార్టీలు అన్నాక ఎన్నో లెక్కలుంటాయి, ఇంతగానో మాట్లాడుతుండే మరి ఈయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి రాలేదా? ఈ లెక్కన అప్పటి జగిత్యాల కాంగ్రెస్ లీడర్లకి గీన అన్యాయం చేసినట్టే కదా, అంతదంకా ఎందుకు? నీతి నిజాయితీ అనుకుంటూ తిరిగే గీన అప్పట్లో నాదేండ్లతో దోస్తానం చేసి ఎన్టీఆర్కు ద్రోహం చేసిండు కదా, గా లెక్కేమన్నా మేము తీస్తామా అంటూ గీ రేవంత్ అన్న మస్తు హుషారు లెక్క జీవన్ రెడ్డి పాత లెక్కలన్నీ తీసి పంచాయతీ పెట్టిండు కాక. ఏమో కాక రేవంత్ అన్నది కరెక్టా జీవన్ రెడ్డి అన్నది కరెక్టా తెలియదు కానీ ఇద్దరు మాత్రం పొట్టు తిట్టుకుంటుండ్రు. గిది మాత్రం మంచిది కాదు. గా జీవన్ రెడ్డి అన్న కారెక్కితే ఎక్కే, జర కాంగ్రెస్ను రేవంత్ అన్నను అనుకుంటే బాగుండే. కేసీఆర్ని మెచ్చుకుంటే గలత్ కాదు, ఎందుకంటే గాయన పోయింది ఆ సారు పార్టీలోకి కదా. కానీ 40 ఏళ్ళుగా కాపురం చేసిన కాంగ్రెస్ని తిట్టుడేంది, ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నని అనుడేంది? ఆడే మరి రేవంత్ అన్నకి కూడా కాలబట్టే ఇంకా ఆయన కూడా తిట్ల పురాణం షురు చేసుకునిండు. సర్లే కాక ఇలా పంచాయతీ తెగేది కాదు తెల్లారేది కాదు కానీ ఇయాల్టికి ఇదే ముచ్చట అనుకో. రేపు మళ్ళొస్తలే ఇంకో ముచ్చట పట్టుకొని. బాయ్.